హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈవినింగ్ స్నాక్ రెసిపీ షెజ్వాన్ ఇడ్లీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామా. దీనికోసం ముందుగా ఫ్రెష్ కాకుండా మార్నింగ్ చేసిన ఇడ్లీలు మిగిలిపోతే చూసారా, అలా డ్రైగా ఉన్న ఇడ్లీస్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి. క్యూబ్స్ కింద ఇలా కట్ చేసుకున్న ఇడ్లీస్ని ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కినాక మనం ముందుగా కట్ చేసుకున్న ఇడ్లీ పీసెస్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా యాడ్ చేసుకోండి. ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోండి. ఇడ్లీస్ ఎప్పుడు మిగిలినవే ఇడ్లీస్తోనే ఈ రెసిపీ చేసుకోండి. ఫ్రెష్గా ఇడ్లీ పెట్టి చేస్తే మీకు ఆయిల్ మొత్తం లాగేస్తుంది. సో డ్రైగా ఉన్న ఇడ్లీస్ని యూస్ చేసుకోవాలి. పిల్లలు మార్నింగ్ తినమంటే తింటారు కదా, స్కూల్ నుండి వచ్చినప్పటికి ఇలా చేసి పెట్టండి, చాలా నచ్చుతుంది. ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా, ఇవి ఒక స్ట్రైనర్లోకి తీసుకొని స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి. ఈ ఆయిల్ హీట్ ఎక్కినాక సన్నగా చాప్ చేసుకున్న గార్లిక్, అలాగే ఆనియన్ ఒక 2 టేబుల్ స్పూన్స్, 1 టేబుల్ స్పూన్ క్యాప్సికమ్, ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోండి. మన ఆనియన్, క్యాప్సికమ్ అలాగే గార్లిక్ ఫ్రై అయ్యాయి కదా, అప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. షెజ్వాన్ చట్నీలో సాల్ట్ ఉంటుంది, సో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇడ్లీలో కూడా సాల్ట్ ఉంటుంది కదా. ఒకసారి మిక్స్ చేసుకున్నాక షెజ్వాన్ చట్నీ 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ టమాటా కెచప్ కానీ టమాటా ప్యూరీ కానీ యాడ్ చేసుకోండి. నేనైతే టమాటా ప్యూరీ యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా బాగా వేగినాక ఆయిల్ రిలీజ్ అవుతుంది ఎడ్జెస్ని, అప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఇడ్లీస్ని యాడ్ చేసుకోండి. ఇవన్నీ కూడా ఒకసారి బాగా టాస్ చేసుకోండి. మనం వేసుకున్న షెజ్వాన్ మసాలా చట్నీ అలాగే టమాటా ప్యూరీ ఇవన్నీ కూడా బాగా మన ఇడ్లీస్కి పట్టాలి. ఇప్పుడు కొంచెం చాట్ మసాలా మళ్ళీ ఒక్కసారి కలుపుకొని మన చాట్ మసాలా కూడా మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఫైనల్గా కొంచెం పన్నీర్ని తురుముకుంటున్నాం. అలాగే సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకుందాం. ఇది క్రిస్పీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ట్రై చేయండి డెఫినెట్గా ఈ రెసిపీ. అంతే, మన షెజ్వాన్ ఫ్రైడ్ ఇడ్లీ రెడీ అయిపోయింది. దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మయోనీస్తో కానీ కెచప్తో కానీ సర్వ్ చేసుకోవడమే. పిల్లలకి ఇలా ఒకసారి ట్రై చేసి పెట్టండి. ఈసారి ఎప్పుడైనా మీ ఇంట్లో కూడా ఇడ్లీ మిగిలిపోతే స్కూల్ నుండి వచ్చేటప్పటికి ఇలా ట్రై చేయండి. Okay guys, thank you for watching.